చేపల పెంపకానికి చెరువుల అవసరం లేదు. మత్స్య సంపద అభివృద్ధికి సముద్రాలు, నదులతో పని లేదు. నీరు నిల్వ ఉండే కాస్త స్థలం ఉంటే చాలు జలపుష్పాలు సులభంగా పెంచేయవచ్చు. అదే కేజ్ కల్చర్ విధానం. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాలలో విజయవంతమై మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. జార్ఖండ్లోని చక్కని ఆదరణ పొందిన నూతన కల్చర్ను తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రోత్సహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 2 రాష్ట్రాల్లోని వేల హెక్టార్ల జలాశయాలు, చిన్న నీటి చెరువులు తీర ప్రాంతాల్లో పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు కాసులు కురిపిస్తున్న క్రమంలో ముందుకొచ్చే ప్రతి రైతును ప్రోత్సహిస్తామని ఎన్ఎఫ్డిబి, సిఎంఎఫ్ఆర్ఐ సంస్థలు ప్రకటించాయి. దేశంలో చేపల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా పంజర సాగు అద్భుత ఉపాధి రంగంగా మారనుంది. సువిశాల భారతదేశం జల సంపదకు నిలయం. 8,000 కిలోమీటర్ల కోస్తా తీరం, లక్షల కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతం, 40 లక్షల హెక్టార్ల జల విస్తీర్ణం మన సొంతం. ప్రపంచ మత్స్య ఉత్పత్తుల్లో చైనా తర్వాతి స్థానం మనదే. ఎన్ని ఘనతలున్నా ఏడాదికి 40 లక్షల టన్నుల జల సంపదే ఉత్పత్తి కావడం మన ఎగుమతుల్ని నీరుగార్చే అంశం. ఇన్నాళ్లు ఆక్వా రంగాన్ని పెద్దగా పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నాయి. అపార ఉత్పత్తి, విస్తృత మార్కెటింగ్ అవకాశాలున్న ఆక్వా రంగానికి ఊపునిచ్చే విధంగా జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిబి, కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ సిఎంఎఫ్ఆర్ఐ వంటి జాతీయ సంస్థలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అధిక ప్రాచుర్యం పొంది విదేశాలలో విస్తృతమైన కేజ్ కల్చర్ను ప్రోత్సహిస్తున్నాయి. అతి తక్కువ విస్తీర్ణంలో చేపల సాగు చేపట్టడానికి రైతులకు భారీ రాయితీలు అందిస్తున్నాయి. నీలి విప్లవానికి నీడనిస్తున్న కేజ్ కల్చర్కు ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా కేజ్ కల్చర్ చాలా ఇప్పుడు ప్రభావశీలంగా ఉందన్నమాట. ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. కేజ్ కల్చర్ గురించి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో సుమారు 40% వరకు కూడా ఎన్ఎఫ్డిబి సహకారం అందిస్తోంది. 365 రోజులు నీళ్లుండే చెరువులు మనకి రిజర్వాయర్లు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా జీవనాధారం వాళ్ళకి కలిగిస్తుంది. ప్లస్ పెద్ద సంఖ్యలో మనం క్వాలిటీ ఫిష్ కూడా మనం ప్రొడ్యూస్ చేసి మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. దేశంలో వివిధ ప్రాంతాలకు కూడా పంపించవచ్చు అన్నమాట. చేపల సాగు చేయాలంటే పెద్ద పెద్ద చెరువులు, జలాశయాలు అవసరం లేదు. 10 అడుగుల నీటి వసతి ఉన్న నేల ఉంటే చాలు చేపలు పెంచేయవచ్చు. ఆక్వా సాగు రూపురేఖల్ని మార్చుతున్న ఈ ఆధునిక విధానమే కేజ్ కల్చర్. జపాన్, సింగపూర్ వంటి దేశాలలో రైతుల ఆదరణ పొందిన నయా సాగు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, అస్సాం, కర్ణాటక తదితర రాష్ట్రాలలో విస్తరిస్తోంది. తొలుత 2007లో సాగును పరిచయం చేసిన కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ సిఎంఎఫ్ఆర్ఐ ఇతర రాష్ట్రాల విజయవంతమైన విధానాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తోంది. సముద్ర తీరాలు, చిన్ననీటి చెరువుల్లో ఎక్కడైనా చేపలు పెంచవచ్చని అధికారులు చెబుతున్నారు. మంచినీరు, ఉప్పునీరు రెండింటిలోనూ సాగు చేపట్టవచ్చని సూచిస్తున్నారు. మంచినీటిలో పెరిగే చేపల కంటే సముద్ర మత్స్య ఉత్పత్తులకు అధిక గిరాకీ ఉందని వెల్లడిస్తున్నారు. తీర ప్రాంతాల్లో 1 మీటర్ నుంచి 6 మీటర్ల కేజ్ కల్చర్ నెట్లు ఏర్పాటు చేసుకుంటే చక్కని ఆదాయం పొందవచ్చని వివరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డొమెస్టిక్ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇండియా, చైనా కాదు. సో దీన్ని మనం ఫీడ్ చేయాలంటే వాళ్ళ ఫిష్ షార్టేజ్ ఉంది, మెరైన్ ఫిష్. అది ఇప్పుడు ఇంత డిమాండ్ మనం మీట్ అవ్వాలంటే ఈ మెరైన్లో మనం ఫిష్ ప్రొడక్షన్ చేయాలా. మెరైన్లో ఓపెన్ సీరో కానివ్వండి, తర్వాత ఈ ఎస్టరైన్ ఏరియాలో కానివ్వండి, మనం ఫిష్ ప్రొడక్షన్ చేయాలంటే కంపల్సరీ కేజ్ తప్పి రెండోది లేదు. ఫిష్లో ఏంటంటే ఎప్పుడు లాస్ అనేది లేదు, ఎక్కువ మార్జిన్ లేకపోయినా కానీ తప్పకుండా ఉంది. ఇవాళ మెరైన్ పర్టికులర్లీ ఇప్పుడు సీబాస్ దీనికి కనీసం కేజీకి 500-600 రూపాయల పైన ఉంది. ఏ మెరైన్ ఫిష్ కూడా అంత డిమాండ్ ఉంది. కేజ్ కల్చర్ పద్ధతిలో సముద్ర ఒడ్డులు, నీరు పారే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బోన్లు నీళ్లపై తేలియాడే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇనుము, పీవీసీ పైపుల ఆధారంగా వివిధ వ్యాసార్థాలతో రకరకాల ఆకారాలలో రూపొందిస్తారు. జిఐ 6 మీటర్ల కేజ్ తయారీకి 60,000 అవుతుంది. నెట్ల ఖరీదు 30 నుంచి 40,000 అవుతాయి. ఒక్కో శాశ్వత కేజ్కి 5 లక్షలు ఖర్చవుతుంది. 3 నుంచి 5 టన్నులు ఉత్పత్తి చేయవచ్చు. అయితే 20-30 వేలలో బోను తయారయ్యే సాంకేతికత సైతం అందుబాటులోకి వచ్చింది. జలాశయాల వైశాల్యాన్ని బట్టి 10 నుంచి 15 కేజ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. పండుగప్ప, రెడ్ స్నాపర్, మల్లెట్స్, పాంపెన్ వంటి ఎన్నో గిరాకీ కలిగిన రకాలు పెంచవచ్చు. పావు కేజీ నుంచి కేజీ బరువు చేపల్ని పెంచిన రైతులకు 400 దాకా వచ్చే అవకాశం ఉన్నందువల్ల తొలి ఏడాదిలోనే పెట్టుబడులు తిరిగి వస్తాయి. ముఖ్యంగా
ఈ కేజీలు అనేవి ఈ ఇనుముతో కానీ తర్వాత పీవీసీ పైపులతో కానీ చేసి దానికి వలలు అనే దాన్ని మరి ఫిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎక్కువగా ఈ కేజీల్లో పెంచే రకాలు కనుక మనం చూసినట్లయితే మనకి పంగాసియస్ ఉత్పత్తి అనేది చెరువుల నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ తిలాపియా వెరైటీ అనేది పెంచితే లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించి ఈ ప్రణాళికలు అనేవి రచించడం జరుగుతూ ఉంది. కేజ్ కల్చర్ గొప్పతనాన్ని గుర్తించిన 2 రాష్ట్రాలు ఆయా జలాశయాలు, చిన్ననీటి వనరుల్లో సాగుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల ప్రకటించిన నూతన మత్స్య విధానంలో కేజ్ కల్చర్కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. అటు తెలంగాణ సర్కారు సైతం మత్స్యశాఖ ఉన్నతాధికారులు, రైతులను జార్ఖండ్ రాష్ట్రానికి పంపి అధ్యయనం చేయించింది. తెలంగాణలో మొదట విడతగా 6 జలాశయాల్లో కేజ్ సాగు ప్రారంభిస్తామని, ఇందుకోసం 160 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి పోచారం వెల్లడించారు. ఇక ఇప్పటికే కృష్ణా జిల్లా నాగాయలంకలో సీఎంఎఫ్ఆర్ఐ సహకారంతో సాగు చేపట్టిన రైతు మంచి లాభాలు పొందుతున్నాడు. దీంట్లో ఉపయోగం ఏంటంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను మనం దీంట్లోంచి మనం పండించవచ్చు. సహజసిద్ధంగా ఉండేటువంటి ఈ నదీ జలాల్లో మనం ఉపయోగించడం వల్ల వాటర్ క్వాలిటీ బాగుంటుంది. తర్వాత ఎక్కువ విస్తీర్ణంలోంచి మనం కేజీలను ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు. పవర్ ఉండదు అన్నమాట దీంట్లో, పవర్ కన్జంప్షన్ అనేది ఉండదు దీంట్లో. ఆ తర్వాత మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, హార్వెస్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వాటర్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి గ్రోత్ అవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసుకోవచ్చు మనం దాన్ని. ఇప్పుడు కేజీ పండు చేప వచ్చే మార్కెట్లో 350 రూపాయలు రేట్ ఉందండి. అది 2 కిలోలు దాటితే 400 రూపాయలు చిల్లర ఉంది. కాబట్టి మార్కెట్లో మటుకు మంచి ధర పలుకుతుంది పండు చేప. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో 1% చేపల వినియోగం పెరిగినా అందరికీ సరఫరా చేయలేనంత లోటు వెక్కిరిస్తోంది. ఆరోగ్యపరంగా అనేక పోషక పదార్థాలు కలిగిన చేపల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక మొబైల్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాయి. పెరిగే మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే కేజ్ కల్చర్కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. అపార అవకాశాలు, పుష్కల వనరులున్న మన దేశంలో మత్స్యకార రైతులు, నిరుద్యోగ యువకులు సాగును అందిపుచ్చుకుంటే ఉపాధి కాంతులు ఉదయిస్తాయి.